ఫ్లాష్ అప్డేట్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ చెన్నైకి వెళ్లనున్నారు. అడయార్లోని మద్రాస్ ఐఐటీలో ఉదయం 11 గంటలకి జరగనున్న ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇందుకోసం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 10:30 చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు సిద్ధమవుతున్నారు. కాగా మీనంబాకంలోని పాత విమానాశ్రయంలో వీఐటీ గేట్ నుంచి చంద్రబాబు బయటికి రానున్నారు. ఇదిలా ఉండగా నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి చెన్నై వస్తున్న చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులంతా తరలిరావాలని చెన్నై టీడీపీ అధ్యక్షులు చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. తిరిగి మధ్యాహ్నం 2:30 చంద్రబాబు మద్రాస్ ఐఐటీ నుంచి విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి విజయవాడ బయలుదేరి వెళ్లనున్నారు. అయితే ఇటీవల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ మీటింగ్కి చంద్రబాబు వెళ్లనటువంటి సంగతి అందరికీ తెలిసిందే. డీలిమిటేషన్కి సంబంధించినటువంటి అంశంలో అనేక పార్టీ నేతల్ని ఆయన ఆహ్వానించారు. ఇందులో భాగంగా చంద్రబాబును కూడా ఆహ్వానించిన ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉండడంతో చంద్రబాబు అక్కడికి వెళ్లలేదు అనేది అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు చెన్నై ఐఐటీలో జరగనున్నటువంటి ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025లో పాల్గొన్నటువంటి చంద్రబాబుని ఎంకే స్టాలిన్ కలుస్తారా లేదా, అలాగే వాళ్ళిద్దరి మధ్యలో డీలిమిటేషన్కి సంబంధించినటువంటి చర్చలు ఏమన్నా జరుగుతాయా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే ఘనంగా స్వాగతం పలకడానికి చెన్నైలో ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాయి. టీడీపీ చెన్నై అధ్యక్షుడైనటువంటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ఎత్తున చంద్రబాబుకి స్వాగత సత్కారాలకి అక్కడ కార్యక్రమాన్ని అయితే చేపట్టాయి. అలాగే చెన్నై ఐఐటీలో ఈరోజు జరగనున్నటువంటి ఈ ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్ సమ్మిట్లో ఎంకే స్టాలిన్ కూడా మరి పాల్గొంటారా లేదా అన్నటువంటిది ప్రస్తుతం సందిగ్ధంగా మారింది. ఒకవేళ పాల్గొన్నట్లయితే చంద్రబాబు, ఎంకే స్టాలిన్ ఇద్దరి మధ్యలో ఎటువంటి చర్చలు జరగనున్నాయి అన్న దాని మీద ప్రస్తుతం రాజకీయ వర్గాలన్నీ కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి.